హైదరాబాద్ రెయిన్బో ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. 1,20,00,000 వసూలు చేసి మృతదేహాన్ని అప్పగించారంటూ బాధితులు ఆందోళనకు దిగారు. ఇదేంటని ప్రశ్నిస్తే సిబ్బంది భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఆసుపత్రి సిబ్బంది బాధితులకు మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. రెయిన్బో ఆసుపత్రిలో 5 నెలల కిందట ఓ బాలుడు వైద్యం కోసం జాయిన్ అయ్యారు. జాండీస్ వచ్చిందంటూ 14 ఏళ్లు బాలుణ్ణి రెయిన్బో ఆసుపత్రిలో చేర్చారు. ఆ రోజు నుంచి ట్రీట్మెంట్ పేరుతో వసూలు చేస్తూనే ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తామన్నారు. ఆ తర్వాత మరో వైద్యం చేయాలని నమ్మబలికారు. 15,000 రూపాయలతో మొదలైన చికిత్స 1,50,00,000 వరకు తీసుకెళ్లారు. చనిపోయిన శవాన్ని చేతికిచ్చి వెళ్లిపోమన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే దాడులకు తెగబడ్డారు. చిన్న పెద్ద ఆడామగా అనే తేడా లేకుండా కొట్టారు. కవర్ చేసేందుకు వచ్చిన బీఆర్కే రిపోర్టర్పై కూడా దాడి చేశారు. కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్నాయి. డబ్బే లక్ష్యంగా ట్రీట్మెంట్ పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో శవాన్ని అప్పగించి చేసిన వైద్యానికి కూడా ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. పోరాడుతూ ఉంటే మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి. మీడియా వాళ్ళకి చెప్తే మా అంటే 1 గంట సేపు హాట్ న్యూస్ వస్తుంది. ఆ తర్వాత అందరు జనాలు మర్చిపోతారు, మీరు మర్చిపోతారు. మీడియా వాళ్ళు కూడా మాకు ఏకుంటారో ఎక్కడ వెళ్తారో అని చెప్పి లంబాడీస్ మీరు అని చెప్పి కులాన్ని దూచేసుకుంటూ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి వాళ్ళపై లేడీస్ అని చూడకుండా కూడా వాళ్ళపై అందరు ఎగబడి వాళ్ళ ఒక సెక్యూరిటీ గార్డులను మళ్ళీ డబ్బులు ఇచ్చి వాళ్ళని పిలిపించి రౌడీలను వాళ్ళపై దౌర్జన్యం చేపించి కొట్టడం జరిగింది. దయచేసి మాకు ఈ మీడియా త్రూ అయినా న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మీడియా వాళ్ళ లోపల వస్తే మీడియా వాళ్ళ పైన కూడా ఫైవ్ టీవీ న్యూస్ వాళ్ళ పైన కూడా చేసుకోవడం జరిగింది. దయచేసి ఇది రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ల వరకు వెళ్ళి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి మీరు దీనికి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీడియా వాళ్ళని కూడా ఈ హాస్పిటల్లో వైద్యం పేరు మీద అధిక ఫీజులు దోపిడీ, సరైన డాక్టర్ లేరు, మొత్తం నకిలీ డాక్టర్లు. ఇవాళ ఈ రెయిన్బో హాస్పిటల్ విచ్చలవిడిగా నకిలీ వైద్యం చేస్తూ డబ్బాలు పంపిస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజలారా, మీరు ఈ రెయిన్బో హాస్పిటల్లో మీ బిడ్డలను అడ్మిట్ చేసి మీ బిడ్డల ప్రాణాలు తీసుకోవద్దని చెప్పేసి నేను వాళ్ళని హెచ్చరిస్తున్నా. కనీసం జిల్లా వైద్యాధికారి పొద్దుగాల 10 గంటల నుంచి మేము ధర్నా చేస్తే కూడా రాకపోవడం సిగ్గుచెట్టు. జిల్లా కలెక్టర్ ఏం దిక్తుండని అడుగుతున్నా. ఈ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ఏం దిక్తుండు? ఈ జిల్లా కలెక్టర్ రావాలి, డిఎంహెచ్ఓ రావాలి, ఆరోగ్య శాఖ మినిస్టర్ దామా రాజా నరసింహ రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజలు మా ప్రజలకు న్యాయం చేయ వరకు, మాకు న్యాయం జరిగే వరకు ఈ హాస్పిటల్ ముందు శాంతియుతంగా కూర్చుంటాం. ఎన్ని రోజులైనా ఇండే కూర్చుంటాం. పోలీసు వాళ్ళు ఆ రోజు సిఐ వచ్చి సెటిల్మెంట్ చేసిండు. ఆ సిఐ ఎందుకు వస్తాడు ఇడికి? ఆ సిఐ రావాలి. బంజారా హిల్స్ సిఐ రాఘవ ఎవడో డిఎస్ వెంకన్న మీరు ఉండి వార్ రూమ్ లో స్పష్టంగా మాట్లాడిరు. యూనిఫామ్ లో మీరు ఉన్నారు, మీరు కూర్చోరు, మాట్లాడిరు. ఆ సిసి ఫుటేజ్ కూడా దిద్దాం. కాబట్టి అదే విధంగా వాళ్ళకి 80 లక్షల రూపాయలు సీఎం ఫండ్ ఇప్పియమంటారు. న్యాయం ఏమంటున్నాం? లేకపోతే మేము వద్ద ప్రసక్తిలో మమ్మల్ని చంపుతావా, మమ్మల్ని ఎన్నికౌంటర్ చేస్తావా, లేకపోతే మమ్మల్ని చంపుతావా, జైలు పందా పంపాది నీ ఇష్టం.
కానీ మేమైతే ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. మీరు చెప్పి 11 కు మీ పోలీసు మీ ఎస్ఐ గారు ఏమంటారు, మాకు 100 డైల్. సిపి గారు చెప్తున్నా, సిపి గారు మీ 100 డైల్ తీసుకొని రా అంటున్నాను. అంటే ప్రైవేట్ హాస్పిటల్ యజమాన్యానికి ఒక న్యాయమా సిపి? మీ పోలీసు న్యాయమా? మీ పోలీసు వాళ్ళు సెటిల్మెంట్లు చేస్తారు, మీ ఎస్ఐలు ఏమన్నా మమ్మల్ని లేరని బెదిరిస్తారా? ఏమా సిపి, ఇదే నా న్యాయం? సిపి డీజీపీ గారు ఆసుపత్రిలో రోగి బంధువులకు జరిగిన అన్యాయాన్ని చూపించేందుకు వెళ్లిన మా బీఆర్కే రిపోర్టర్ అవినాష్తో పాటు కెమెరామెన్పై రెయిన్బో ఆసుపత్రి సిబ్బంది దాడికి పాల్పడింది. దీనిపై జర్నలిస్ట్ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఫోర్త్ ఎస్టేట్గా ఉన్న మీడియాపై దాడి ప్రజాస్వామ్యాన్ని హరించడమేనని జర్నలిస్టు మిత్రులు అంటున్నారు. వైద్యం పేరుతో కొన్ని ఆసుపత్రులు జనం రక్తాన్ని తాగుతున్నాయి. కార్పొరేట్ వైద్యం పేరుతో కోట్లాది రూపాయలు గుంజేస్తున్నాయి. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి మహానగరాల్లోని కొన్ని ఆసుపత్రుల్లో ఇలాంటి దందానే జరుగుతోంది. డబ్బే పరమావధిగా వ్యవహరిస్తున్నారు. టెస్టులు, చికిత్స అంటూ లక్షల రూపాయలు లాగేస్తున్నారు. చివరకు శవాన్ని అప్పగిస్తున్నారు. ఎంతో ఆశతో పెద్ద ఆసుపత్రులకు వెళ్తున్న జనాలు ఆవేదనకు గురవుతున్నారు. పెట్టుకున్న ఆశలన్నీ బొమ్ము కావడంతో దిక్కు తోచని పరిస్థితిలో పడిపోతున్నారు. ప్రాణాలతో పాటు డబ్బును కూడా పోగొట్టుకొని రోడ్డు పాలవుతున్నారు. ఇదేం వైద్యమని నిలదీస్తున్నారు. డబ్బు మీద వ్యామోహం తప్ప ప్రజల ప్రాణాలకు విలువ లేదని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి కాసుల కక్కుర్తి ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దాడి చేసిరో ఆ రౌడీ షీటర్ వాళ్ళ మీద అట్రాసిటీ కేసు వేయాలి, ఈ యజమాన్యంపై వేయాలి, మాకు న్యాయం చేయాలి సార్. ఎవరు వచ్చినా కానీ మీరు ఎవరైతే బౌన్సర్ సార్ అన్న ఏదైతే బౌన్సర్స్ ఉన్నారో వాళ్ళు రౌడీలు గుండాలి సార్. వాళ్ళు ఏదో 80 లక్షల రూపాయలు ఇప్పుడు దాకా ఏ చట్టంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వలేదు. మీరు ఇచ్చినట్టే ఓకే, మీరు రాతపూర్వకంగా రాసి ఇవ్వండి, మేము కూడా 8 లక్షలు వాళ్ళకి ఇప్పియండి. ఈ బంజారా కూడా ఇదే దందా అవుతుంది సార్. సిపి గారిని దండం పెడతా, ఒక్కసారి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ని నువ్వు పరిశీలన చేయాలి, దాని ద్వారా దుమ్ము దులపాలి. ఎందుకంటే మీ సిఐ గారు ఆ రోజు మాట్లాడి ఇప్పుడు వచ్చిండు. పొద్దుగాల మేము 11 గంటల నుంచి ఉన్నాం, మేము శాంతియుతంగా మాట్లాడి వస్తే మాకు సిఐ చెప్పిండ్రా మిమ్మల్ని కొట్టమని చెప్పి వారు దీపక్ అనేటువంటి వీళ్ళు దీపక్ అనేటోడు రౌడీ వీధి గుండాలను తీసుకొచ్చిండు. ఆడవాళ్ళపై ధర్నాలు, మా ఆడవాళ్ళపై దాడులు, చీరపట్టి కొట్టిండు, చీరపట్టి గుంజిండు. పైగా వాళ్ళ ఎస్ఐ మా దగ్గర అన్ని సదుపాయాలున్నాయి. అంతర్జాతీయ వైద్యం అందిస్తాం, పోయే ప్రాణాన్ని కూడా బతికిస్తాం. కావాలంటే మా ట్రాక్ రికార్డు చూడండి. సహజంగా కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చెప్పే మాటలు ఇవి, కానీ వాస్తవ రూపం మాత్రం భిన్నంగా ఉంటుంది. డబ్బుల మీదున్న ఆసక్తి వైద్యం అందించడంలో ఉండదు. వైద్యం పేరుతో రక్తాన్ని తాగేస్తారు, ఉన్నదంతా అమ్ముకునేలా చేస్తారు.
చివరకు సారీ మేం బాగా ట్రై చేశాం కానీ రోగిని కాపాడలేకపోయామని సినిమా డైలాగ్ చెప్పి చేతులు దురుక్కుంటాం. ప్రస్తుతం ఇదే తంతు సాగుతోంది. ఠాగూర్ అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ప్రపంచంలో విలువ కట్టలేనిది మనిషి ప్రాణమని ఓ ఆసుపత్రి నిర్వాహకుడు చెప్తాడు. అందుకోసం మనిషి ఎంతైనా ఖర్చు చేస్తాడు, అదే మన పెట్టుబడి అని చెప్పుకొస్తాడు. సరిగ్గా ఇదే ఫార్ములాతో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు నడుస్తున్నాయి.